నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. కాలువల మరమ్మత్తు పనుల కోసం 10వ తేదీ నుంచి నిలిపివేస్తున్న నీటి సరఫరా. భీమవరంలో స్పష్టం చేసిన గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్. పెన్షనర్లతో పోటెత్తిన తణుకు బ్యాంకులు. లబ్ధిదారులకు మజ్జిగ ప్యాకెట్లు అందించిన వైసీపీ కార్యకర్తలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ అత్యవసరం. తణుకులో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ. తణుకులో దేశం అభ్యర్థి ఆర్మీలను గెలిపించాలని కోరుతూ ఇరగవరం మండలంలో ప్రచారం చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేయాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో రోడ్ షో నిర్వహించిన వైసీపీ శ్రేణులు. పాల్గొని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎన్డీఏ అభ్యర్థులు బొలిశెట్టి, భూపతిరాజులు. హాజరైన జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు. ఉండి నియోజకవర్గంలో ఇంటింటా పర్యటించిన వైసీపీ అభ్యర్థి నరసింహరాజు. తూర్పుగోదావరి జిల్లాలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు. రాజమండ్రిలో వివరించిన జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులంతా జగన్కు మద్దతు పలకాలి. నల్లజర్ల మండలంలో హితవు పలికిన హోం మినిస్టర్ వనిత. పెరవలి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన నిడదవోలు జనసేన అభ్యర్థి దుర్గేష్. వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి, జనసేన టీడీపీల సమన్వయకర్త భోగవెల్లు. కొత్తపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్న తెలుగుదేశం అభ్యర్థి సత్యానందరావు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. ఏలూరులో సూచించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నరసాపురంలోని జైత్రయాత్ర పేరుతో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ట్యాబ్ల పంపిణీ, బైజూస్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన అందించామన్నారు. అలాగే గడిచిన 5 ఏళ్లలో అమ్మఒడి, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసిందన్నారు. అలాగే రైతులకు భరోసా కల్పించడంతో పాటు వృద్ధులకు పెన్షన్, పేదవారికి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, స్వయం ఉపాధి, ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర, ఇలా మరెన్నో అందించామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల ద్వారా 600 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమబాల, ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజులు పాల్గొన్నారు. సమయం 12:15 మిఠ మధ్యాహ్నం. ఇంతటి ఎడలో కూడా ఏమాత్రం కూడా ఎడను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు.
గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వాతాతలకు ఇంటికి 3,000 రూపాయల పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వాతాతలకు ఇంటికి 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లలకు ఈరోజు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడిలో ఈరోజు బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కాలువ మరమ్మత్తు పనుల నిమిత్తం ఈ నెల 10వ తేదీ నుండి నీటిని నిలిపివేస్తున్నట్లు గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్ భీమవరంలో శుక్రవారం తెలిపారు. ఇప్పటివరకు గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల ద్వారా త్రాగునీటి అవసరాలతో పాటు వ్యవసాయ అనుబంధ పంటలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన పట్టణాలు, గ్రామాల్లోని మంచినీటి చెరువులను నింపుకోలేని వాళ్లు వెంటనే ఈ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. వృద్ధులకు, అంగవికలాంగులకు ప్రతి నెల ప్రభుత్వం అందించే పెన్షన్ మొత్తాలను తీసుకునేందుకు తణుకు బ్యాంకుల వద్దకు శుక్రవారం లబ్ధిదారులు రావడంతో ఈ బ్యాంకు కార్యాలయాలు కోలాహలంగా కనబడ్డాయి. ఈ సందర్భంగా ఎండ తీవ్రతతో వీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో బ్యాంకుల వద్ద మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ మూలస్తంభంగా ఉన్న పత్రికా రంగం నిస్వార్థంగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడే ఈ రంగానికి సార్థకత చేకూరుతుందని తణుకుకు చెందిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉండటం విచారకరమన్నారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై అనేక ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నమీబియా దేశంలో సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో 1993 డిసెంబర్ నెలలో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏటా మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోని జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ అంశంపై చర్చించి పత్రికా స్వేచ్ఛ కావాలని కోరుతున్నారు. ప్రపంచంలో దేనికైనటువంటి ముఖ్యంగా ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే 4 ముఖ్యమైన రంగాల్లో పత్రికా స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. పత్రికా స్వేచ్ఛ గురించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఆయన అటల్ బిహారీ వాజ్పేయి ఇలాంటి పెద్దలు ఏమన్నారంటే పత్రికా స్వేచ్ఛ లేకపోతే మన ప్రపంచానికి స్వేచ్ఛ లేదు, దేశానికి స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు. ఇవాళ అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ స్వేచ్ఛకి మనకు సంఖ్యలు పడుతున్నట్టుగా కొన్ని దృష్టాంతాలు మనకి తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జర్నలిస్టు స్వేచ్ఛగా మాట్లాడిన జర్నలిస్టు 200 మందిని చంపేయడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరమైన జరుగుతున్నాయి. పత్రిక స్వేచ్ఛ ఉండి ఫ్యాక్ట్ ఉన్నట్టుగా నలుగురు ప్రజలకి తెలిస్తేనే నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రజలందరికీ కూడా ఫ్యాక్ట్గా తెలుస్తుంది తప్ప అలాగే స్వేచ్ఛ లేనప్పుడు ఒక ఫిక్టీషియస్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా ప్రజలకు నిజం తెలియదు, దేశాభివృద్ధి ఉండదు. కాబట్టి దేనికైనా సరే పత్రిక
తణుకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్మిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తెలిసి శుక్రవారం మండల కేంద్రం ఎరగవరం గ్రామంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను ఆమె వివరించారు. ఓట్లను అభ్యర్థించారు. ఈమె వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మద్దతుని పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు పెద్ద ఎత్తున మరి స్పందించి వారందరూ కూడా తమ మద్దతుని మాకు అందరూ కూడా చెప్తున్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో సంక్షేమం అనేది వాళ్ళు చెప్పుకోవడమే తప్పితే ఎవరికి కూడా సరిగ్గా అందలేనటువంటి పరిస్థితి మనకు అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. సంక్షేమం అనేది అరాకొరా సంక్షేమాన్ని ఇచ్చి మరి రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసి సంక్షేమానికి కూడా ఆదాయాన్ని సృష్టించకుండా మరి అప్పులతోటి ఎంతకాలమైన సంక్షేమం ఇస్తారు. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండూ కూడా జరిగితేనే రాష్ట్రం పురోగతి చెందుతుంది అనేది అందరూ కూడా భావిస్తున్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎరగవరం గ్రామంలో రాధాకృష్ణ గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే మళ్ళా ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని ప్రజలందరూ కూడా వాపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల అభివృద్ధికి కాకుండా ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించడం అన్యాయమని ఈ సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఇంటి వీరన్న అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎప్పటికైనా ఆ విధానానికి స్వస్తి చెప్పి కష్టించి పనిచేసే కార్మికుల ప్రగతికి పాటుపడాలని ఆయన సూచించారు. అనంతరం నూతన ఆఫీసు బేరర్లు, కమిటీ సభ్యుల చేత వీరన్న ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. అనుకూలంగా అందరినీ కలుపుకొని ముందుకు సంఘ శ్రేయస్సు కోరి వచ్చే లావాదేవీలు న్యాయపరముగా నడుచుకుంటున్నానని ప్రమాణం చేస్తున్నాను. మన వెల్ఫేర్ బోర్డు ఎత్తేయడం జరిగింది. అలాగే క్లైములు దగ్గర మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే 30,000 క్లైములు ఉన్నాయి. ఒక క్లైమ్ కూడా రావట్లేదు. అన్ని కట్ చేసి అసలు భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోవడం మానేశాడు. దగ్గర చూసుకుంటే మన రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల మంది కార్మికులు ఉంటారు, ఉంటారు కదా. కానీ చాలా నిర్లక్ష్యం చేశాడు 4 సంవత్సరాల నుంచి. మరి రాబోయే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక రాబోయే ప్రభుత్వం మనకి అనుకూలంగా మన సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించి దీన్ని అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన పోరాటాల్లో కూడా ఇప్పుడు మీరంతా కూడా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు అందరూ కూడా ఏ పిలిపించినా పాల్గొనాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతన అధ్యక్షులు కొక్కిరిమెట్టి సత్యబాబు అధ్యక్షతన యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, కొత్త కమిటీ గౌరవ అధ్యక్షులు కొమన విష్ణు, ఉపాధ్యక్షులు మూటేపల్లి దుర్గారావు, సహాయ కార్యదర్శి గంటా నాని, కోశాధికారి సుంకర ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ జేడ్ల సుబ్రహ్మణ్యం, గౌరవ సలహాదారులు గండి రామకృష్ణ, కొమ్మన శ్రీనులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. స్థానికంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోలో ఆయన నరసాపురం పార్లమెంటు అభ్యర్థిని గూడూరు ఉమాబాలతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీస్ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం వెంకట్రావుపాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ భారతదేశం మోడీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రజలు అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ గ్లాసు గుర్తు, తన కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, ఈతకొట్ట దాదాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈ పార్టీ ఉండి అభ్యర్థి పివిఐ నరసింహరాజు తెలిపారు. ఉండి మండలంలో శుక్రవారం నిర్వహించిన మేము సిద్ధం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించేందుకు ప్యాన్ గుర్తులకు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నడింపల్లి సత్యవతి, పిన్నమరాజు, నాగలక్ష్మి, గోగులమండ చెన్నకృష్ణమూర్తి, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జెడ్పీటీసీ రణస్థల కనకదుర్గ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.